లో రైతు రుణమాఫీకి సర్కార్ చర్యలు చేపట్టింది. నెల 18 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ కానుంది. 18 సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు జరపనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఈ సంబరాల్లో పాల్గొనున్నారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, మొత్తం రుణమాఫీకి సంబంధించి ఒక సంతోషకరమైన వార్త అయితే రైతులకు ఇంక చేరబోతోంది. సో ఇంకా బ్యాంకులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది సర్కార్? సతీష్, రాష్ట్ర రైతాంగానికైతే ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామనేటువంటి హామీ ఇచ్చిన ప్రభుత్వం అందుకు కార్యాచరణ ముందుగానే చేపట్టింది. ముఖ్యంగా ఈ నెల 18వ తారీఖు లోపు ఏదైతే ₹1,00,000 లోపు ఉన్నటువంటి రుణాన్ని కూడా మాఫీ చేస్తామని కూడా చెప్పింది. అందుకు స్పష్టమైన ఆదేశాలు కూడా అధికారులకు ఇచ్చింది. అదే రోజు రైతు వేదికల వద్ద లబ్ధిదారులతో సంబరాలు కూడా నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేసి ఈ సంబరాల్లో అటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులంతా కూడా పాల్గొనాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఖాతాలో జమ చేసుకోకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా చూసినట్టయితే లక్షలోపు ఉన్నటువంటి రుణాలు చాలామంది చిన్న సన్నకారు రైతులే ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో వాళ్ళందరి ఆనందాలు మొత్తం ఒక సంతోషం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా కాలంగా రైతు రుణమాఫీ ఎప్పుడవుతుందని చెప్పి రైతులంతా కూడా ఎదురు చూస్తున్న క్రమంలో ఈరోజు ప్రభుత్వం మాత్రం వారికి శుభవార్తే తెలిపింది. కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఏదైతే కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టాను తప్ప రైతులందరికీ కూడా రైతు రుణమాఫీని వర్తింపజేస్తామని చెప్పారు. ఎందుకంటే ఒకవైపు అటు ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలోనే క్లారిటీ కూడా ఇచ్చిన మరి కొద్దిసేపట్లోనే ఈ నెల 18వ తారీఖు నుంచి రైతు రుణమాఫీ మొదలు పెడతామని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం రాష్ట్ర రైతాంగానికి మాత్రం పెద్ద శుభవార్తగానే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కాలంగా రుణమాఫీ అనేది పెండింగ్లో ఉంది. గత ప్రభుత్వం 1,00,000 వరకు మాత్రమే రుణాలు మాఫీ చేసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళ మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టింది 2 లక్షల రుణమాఫీ చేస్తామని పెట్టింది. ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా రుణమాఫీ చేస్తామని చెప్పింది. కానీ డిసెంబర్ 9వ తారీఖు వరకే రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ కూడా అప్పటి నుంచి మాత్రం విధి విధానాలపైనే ప్రధానంగా ఇన్ని రోజులు కాలయాపన చేసింది. అయితే ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆగస్టు 15లోగా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో చాలా సీరియస్గా ప్రభుత్వం కూడా వర్కౌట్ చేసింది. నిధులన్నింటినీ కూడా రుణమాఫీ కోసమే కేటాయించింది. రుణమాఫీ చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర రైతాంగంలో ఈ ప్రభుత్వం పట్ల ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుందనేటువంటి ఒక భావన ఈ ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో రైతుల కోసమే ఈరోజు రైతు ప్రభుత్వం అని చెప్పుకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రుణమాఫీకి ఒక అడుగు అయితే ముందుకు వేసిందని చెప్పవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.